పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. ఇది నేను అన్నది కాదు, మహాభారతంలో ఆ భీష్మ పితామహుడే అంపశయ్య మీద పడుకుని ఈ చెప్పిన మాట అన్నమాట. ఇది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటే మనం చేసిన పాపాలన్నీ కూడా మనల్ని ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే, వేధిస్తాయి అని ఆయన తత్వాన్ని చెప్పే ప్రయత్నంలో భాగంగా చెప్పిన మాట ఇది. ఇప్పుడు ఈ పాప పుణ్యాల గోలేంటి అనంటే, సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ని సస్పెండ్ చేస్తూ ఏపీలో కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా ఆయన వ్యవహరించిన తీరుపై గాని లేకపోతే ఆయన ప్రవర్తనపై కూడా ఎప్పుడు వివాదాస్పదమే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ 5 ఏళ్లలో 6 సార్లు ఆయన విదేశీ పర్యటనలు చేసిన నేపథ్యంలో ఒక దేశానికి వెళ్లేందుకు పర్మిషన్ తీసుకుంటారు, ఇంకొక దేశానికి వెళ్లిపోతారు. అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు గాని బినామీలను చక్కబెట్టుకోవడానికి వెళ్లే అవకాశం నేపథ్యంలోనే ఆయన ఇలా చేస్తారు అంటూ పదే పదే వివాదాలు కూడా నెలకొన్న నేపథ్యంలో, ఇదే కాకుండా అఖిల భారత సర్వీస్ రూల్స్ కి చాలా విరుద్ధంగా కూడా ఈయన ప్రవర్తన నియమావళి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇదే కాకుండా ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా ఈయన ప్రవర్తించిన తీరు అన్ని కూడా వివాదాస్పద నేపథ్యంలో మొత్తానికైతే ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉండాల్సిన వాళ్ళు ఉజ్జీ హుజూర్ ఐఏఎస్ వైపీఎస్ అంటూ ప్రవర్తించి పెద్దల అండుంది, ఏం జరిగినా వాళ్ళు చూసుకుంటారులే అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే సిఐడి మాజీ చీఫ్ ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సరే, మొదటి నుంచి కూడా ఈయన ఎంత వివాదాస్పదం అంటే కొన్ని విషయాలు నేను ప్రేక్షకులకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. అసలు 2024 ఫిబ్రవరిలో కూడా ఈయన జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని దుబాయ్లో పర్యటించారు. 2023 సెప్టెంబర్ 2న అసలు అనుమతి లేకుండానే ఎమిరేట్స్ విమానం EK525లో హైదరాబాద్ నుంచి స్వీడన్ వెళ్లి 2023 సెప్టెంబర్ 11న మళ్లీ హైదరాబాద్ తిరిగి వచ్చారు. 2023 ఫిబ్రవరి 1ను కూడా దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లి మళ్ళీ అమెరికా నుండి దుబాయ్ మీదుగా హైదరాబాద్ వచ్చారు. ఇక డిసెంబర్ 14, 2022 అయితే జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని దుబాయ్లో పర్యటించారు. ఇక అక్టోబర్ 2, 2021లో కూడా హైదరాబాద్ నుండి దుబాయ్కి విమానంలో వెళ్లి మళ్ళీ వచ్చారు. ఇది కాకుండా 2019 అంటే వైసీపీ ప్రభుత్వం తొలినాళ్లలో ఉన్న టైంలో కూడా అమెరికా పర్యటనకు అనుమతి తీసుకుని యూకే అంటే లండన్ పర్యటించారు. ఇవే కాకుండా ఆయన ఎంత వివాదాస్పదం అంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన వ్యవహార శైలి ఎంత వివాదాస్పద స్థాయిలో ఉందంటే, తాజాగా ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాల సామాజిక వర్గం నేతలతో ఒంగోలులో ఒక సభ నిర్వహించి సభలో ప్రసంగించి ఈ ఎస్సీ విభజనకు ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే దానిపై పోరాటం చేయాలని చెప్పి కూడా రెచ్చగొట్టే ధోరణి ప్రవర్తించారు. ఇలా ఒకటి కాదు, పర్యటనలో ఒకటి తీసుకుంటారు, ఒకదానికి వెళ్తారు. అలాగే గత ప్రభుత్వం అండ చూసుకుని ఇష్టం వచ్చినట్టు అప్పుడు ఎలా వ్యవహరించారో రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో చూశారు. ఇవి కాకుండా ఇప్పుడు తాజాగా ప్రభుత్వం వచ్చి తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా కులం కార్డు ఉపయోగించి ఆయన చేస్తున్న వ్యవహారాలు మొత్తంగా అన్ని కూడా ఇప్పుడు తాజాగా మళ్లీ కూడా ఈ నేపథ్యంలో అసలు ఐపీఎస్ కన్నా కూడా వైపీఎస్ వ్యవహార శైలిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది, సస్పెండ్ చేసింది. కేవలం ఇదొక్కటే కాదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ వారం 10 రోజుల్లో కొంత మనం సీరియస్ గా చూస్తే రాజకీయాలు చాలా వేడెక్కాయి. ఇష్టారీతిని ప్రవర్తించిన వాళ్ళు కానీ, ఇష్టారీతిని వ్యవహారంగా చేసిన వాళ్ళు, నేరాలు ఘోరాలు అక్రమాలు దౌర్జన్యాలకు పాల్పడిన వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం పూర్తి ఆధారాలతో చెక్ పెడుతూ వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది, కోర్టుల ముందు ప్రొడ్యూస్ చేస్తోంది. కస్టడీలకు ఇస్తున్నారు, అక్కడ విచారణ చేస్తున్నారు, ఆధారాలు సేకరిస్తున్నారు. ఇలా 1 by 1 చేసుకుంటున్నారు. అది వల్లభనేని వంశీ వ్యవహారం ఏమైనా సోషల్ మీడియా వేదికగా లేకపోతే మీడియాలో ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించినట్టు పోసాని కృష్ణమురళి వ్యవహారంలో అయినా పూర్తి ఆధారాలతో చెక్ పెట్టుకుంటూ ఒక పద్ధతిగా దాన్ని ఏదో అంటారు కదా, హీరో గోడ కట్టినట్టు వెళ్తున్నాడు రా అన్నట్టుగా అదే స్టైల్లో వెళ్తూ వస్తాం. అయితే మరోవైపు ఇన్ని వ్యవహారాలు మనం చూస్తున్నాం. అసలు జైళ్లకు వెళ్లిన వాళ్ళ పట్ల కూడా ఏ స్థాయిలో వీళ్ళు వ్యవహరించారు, లేకపోతే అరెస్టుల టైంలో వీళ్ళు వ్యవహరించారు, ఇలా అందరికీ కూడా ఒక్కొక్కరికి చెక్ పెట్టుకుంటూ వస్తుంటే, మరొక పక్కన మనం చూస్తుంటే ఈ వారం 10 రోజుల్లో సోషల్ మీడియా వేదికగా టీడీపీ నాయకులు కానీ, లేకపోతే టీడీపీ క్యాడర్ కానీ, లేకపోతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన 3 పార్టీల క్యాడర్ శ్రేణులు కానీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్న తీరు కూడా ఇక్కడ తీవ్ర చర్చనీయాంశం అయిపోతుంది. ఎలా అంటే సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళు కానీ, లేకపోతే జనసేన బీజేపీ నాయకులు కానీ పెడుతున్నటువంటి పోస్టులు అసలు కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి.
వీళ్ళు అసలు మేము రూల్ ఆఫ్ లా పాటిస్తాము, చాలా పద్ధతిగా వెళ్తాము, అన్ని ఆధారాలు వచ్చిన తర్వాతే ఫిక్స్ చేస్తాము, డెవలప్మెంట్ రాష్ట్రం చాలా కుదేలైపోయింది, దాన్ని బిల్డ్ చేయడంలో మా ప్రధాన టార్గెట్ అని చెప్తున్నప్పటికీ కూడా ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఒక దశలో ప్రభుత్వం వచ్చింది అంటే గత ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళని టార్గెట్ చేసేయాలి, ముందు పగా ప్రతీకారాలు తీర్చేసుకోవాలి, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేసేయాలి అని చెప్పి ఒక రకంగా వీళ్లే ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టేయడం, అసలు ముఖ్యమంత్రి ఎలా ఉండాలి, ప్రభుత్వ పనితీరు ఎలా ఉండాలి, ఎలా వీళ్ళు వ్యవహరించాలి అని వీళ్లే రాసేస్తున్నారు. ఈ అంశాలన్నిటిపై కూడా ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరు రాధాకృష్ణ గారు తన కొత్త పలకు వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో సవివరంగా రాసి అసలు ఒక రకంగా ప్రభుత్వం ఇంత ఇలా వెళ్తూ ఉంటే వీళ్లే తలనొప్పిగా మారడం, ఇది మొదటికే ప్రమాదం వచ్చే అవకాశం ఉందనేది కూడా ఆయన సుదీర్ఘంగా తన వ్యాసంలో ప్రజల ముందు ఆవిష్కరించారు. అంటే అసలు ఇది ఇలా ఎందుకు జరుగుతోంది, ప్రభుత్వం ఒక పక్కన అన్ని సిస్టమాటిక్ గా అరెస్టులు చేసుకుంటూ చెక్ పెట్టుకుంటూ అందరినీ ఆధారాలతో ఫిక్స్ చేస్తున్నా తెలుగు తమ్ముళ్ళు సొంత క్యాడర్ ఈ స్థాయిలో ఎందుకు రెచ్చిపోతున్నారు, ఒక పక్కన పోటు జరుగుతూనే ఉంటే మళ్ళీ వీళ్ళు తలపోటు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, లేదా వైసీపీ వాళ్ళ ముసుగులో వీళ్ళందరి ద్వారా పోస్టులు పెడుతున్నారా, లేకపోతే వీళ్లే ఇలా రెచ్చిపోతూ ఉంటే మరి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది, అలాగే మొత్తానికి ఐఆర్ఎస్ అంటూ పెద్దల అధికారాన్ని అండని చూసుకుని రెచ్చిపోయినటువంటి ఐపీఎస్లందరికీ కూడా చెక్ పెడుతూ ప్రభుత్వం ఒక కొత్త సంకేతాన్ని ఇచ్చింది. మరొక పక్కన అన్ని సిస్టమాటిక్ గా వెళ్తున్నా కూడా ప్రభుత్వ తీరుని లేకపోతే కూటమి వ్యవహరిస్తున్న తీరుపై తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి గొట్టిపాటి రామకృష్ణ గారు, జనసేన నుంచి ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ గారు. అందరికీ స్వాగతం అండి. చంద్ర శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. చాలా క్లియర్ కట్ గా ప్రభుత్వం ఆధారాలతో తప్పుల్ని ప్రజెంట్ చేస్తూ ప్రజల ముందు ఉంచి వాళ్ళని చెక్ పెడుతూ సస్పెన్షన్స్ చేస్తూ వెళ్తుంది. అంటే ముందుగా మనం సిఐడి చీఫ్ మాజీ సునీల్ కుమార్ సస్పెన్షన్ ని ఏదైతే తీసుకుందో నిర్ణయాన్ని ఏం సంకేతం ఇచ్చింది అనుకోవాలి, ఎలా చూడాలి? అంటే ఇప్పటికీ నేనేమనుకుంటానంటే 4-9 నెలల తర్వాత సరైన దోవలో కూటమి ప్రభుత్వం ఉంది అని అనిపిస్తుంది. న్యాయం జరిగిద్దనే భావన ప్రజల్లో కలిగింది. ఎందుకంటే అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే అధికారులు ఎవరైనా చట్టం దృష్టిలో సమానులు అనేది నేను చెప్పటం కదా, ఆల్ ఇండియా సర్వీసెస్కి ఎవరైనా సెలెక్ట్ అయినప్పుడు ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ చెప్తుంది. అది 1968 రూల్స్ ప్రకారం చెప్తుంది. ఆ వైలేట్ అయినప్పుడు 1968 ప్రకారం వాళ్ళకి నోటీసులు ఇస్తారు, సస్పెండ్ చేసే అధికారం ఆయా ప్రభుత్వాలకు ఎలకేట్ చేసినప్పుడు ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. ఇకపోతే మీరు చెప్పినట్టు ఒక ఐపీఎస్ ఆఫీసరు, అదే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇప్పుడు వెయిటింగ్లో ఉన్నాడు. ఆయన మీరు చెప్పిన 2019 నుంచి 2024 వరకు నేను మొత్తం ట్రావెల్ హిస్టరీ ఇచ్చారు. ఇస్తే దాదాపు 70 రోజులు విదేశాల్లో ఉన్నాడు, అది కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండాల్సిన వ్యక్తి ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అంటే, ఎక్కువగా మిడిల్ ఈస్ట్ అంటే యూకే కాడి నుంచి, దుబాయ్ కాడి నుంచి, తర్వాత జార్జియా, అమెరికా, వియత్నాం, స్వీడన్, ఈ దేశాల్లో ఏం చేశాడు అనేది ప్రధానంగా ప్రజలు అడుగుతున్నారు. కోట్లాది మంది ప్రజలు అడుగుతారు, ఉభయ రాష్ట్రాల ప్రజలు అంటారు. అడిగే సమయంలో మీరు అంత బాధ్యతగా వివరించాలన్నప్పుడు ఈయనకంటే ముందు చాలామంది ఉభయ రాష్ట్రాల్లో మనం ఎంఏ కృష్ణారావుని చూసాం, ఎంఏ భాస్కరరావు గారి సమర్థవంతమైన కమిషన్లు చూసాం, తర్వాత సివి ఆనంద్ చూసాం, ఏకే మహాంతిని చూసాం, ఇక లడ్హాన్ చూసాం, తర్వాత ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని చూస్తున్నాం. వీళ్ళైతే ఏ ప్రభుత్వాలు వచ్చినా మంచి పాత్రలో మంచి పొజిషన్లో ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే సివి ఆనంద్ ఏ పొజిషన్లో ఉన్నప్పుడు చూస్తాం. అదేవిధంగా కలిసి ఉన్న రాష్ట్రం విడిపోయినా కానీ సమర్థవంతమైన విభజిత రాష్ట్రాలు. అదే సమయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్గా చేసిన వ్యక్తి ఉభయ రాష్ట్రాలు చేశాడు, ఈస్ట్ చేశాడు. ఆయన మీద క్లెయిమర్ మైనల్స్ లడ్డా రంగనాథ్ గారి మీద కూడా ఒంగోలులో పడింది. అటువంటి వ్యక్తికి గత ప్రభుత్వంలో సాక్షాత్తు హోమ్ మినిస్టర్గా ఇప్పుడున్న సంజయ్ గారిని అరెస్ట్ చేశాడు. అంటే ఆయన రూల్ ప్రకారం వెళ్ళినప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో మళ్ళీ కాంగ్రెస్ వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, ఇప్పుడు వచ్చిన ఎవరు వచ్చినా కానీ ఆయనకి ఇప్పుడు హైడ్రా కమిషనర్గా పెట్టాడు. అంటే ఏంటి, సమర్థత ఉంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళకి మంచి ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళు ముఖ్యంగా సునీల్ కుమార్ గారి మీద ఈ ఆరోపణలు ఏదైతే ఉన్నాయో మనం చెప్పేటప్పుడు మీకు గౌరవప్రదమైన పోస్టులో ఉండి ఏం చెప్తున్నాం, ప్రజలకు ఏ విధమైన సంకేతం ఇస్తున్నాం, మన రూల్స్ వైలేట్ అవుతున్నామా? గౌరవప్రదమైన ఐపీఎస్ వృత్తిలో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ చూడాల్సిన బాధ్యత మీది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రభుత్వం ఇచ్చిన పాలసీ ప్రకారం మీరు వెళ్లాల్సిందే. మీ చేతిలోని తీసుకొని ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే విధంగా మీరు పనిచేయటం వల్ల ఈరోజు ఈ పరిస్థితి తలెత్తిందా కాదా? తర్వాత రఘురామకృష్ణరాజు గారు లాంటి ఒక ఎంపీని కూడా
ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే ఆయన గుండెల మీద కూర్చొని ఆయన్ని దాదాపు చంపే ప్రయత్నం చేశారా? బాధి ఆయన చాలా సందర్భాల్లో బాధపడ్డారు. ఎవరు ఇక్కడ బీహార్ క్యాడర్ నుంచి వచ్చారు, ఇంకొక ఆయన నాయక్ కథను వచ్చాడు, ఆయన కూడా డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఈయన సంజయ్ గారు కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, మీరు చెప్పిన సునీల్ కుమార్ కావచ్చు, ఎవరేమో చట్టాలకు అతీతులేం కాదు. ఇక్కడ నేను మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, ఆంధ్రప్రదేశ్లో మీరు ఉద్యోగం చేయాల్సిన వ్యక్తులు, ఈ దేశం గురించి ఆలోచించాల్సిన వ్యక్తులు ఇన్ని దేశాలు ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అనేది చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్య ఏదైతే ఉందండి, విచారించాలి. అదేవిధంగా కస్టోడియల్ ఇదికి టార్చర్ చేసిన దాంట్లో రఘురామకృష్ణరాజు మీద ఎవరున్నారు, దీని వెనక సహకరించింది ఎవరు ఆదేశాలకు అనుగుణంగా ఈ విధంగా చేశారు వెళ్ళారనేది కూడా క్లారిటీ కావాలి. ఎందుకంటే యాజ్ ఎ లామెన్ గా నేను కూడా మాస్టర్ ఆఫ్ లా చదువుకున్నాను నాగార్జున యూనివర్సిటీ నుంచి. కాబట్టి నేను ద రోల్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ ఇన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, పోలీస్ వ్యవస్థ మీద ఇండియాలో, ఢిల్లీలో ఇండియన్ లా ఇన్స్టిట్యూట్ లో రీసెర్చ్ చేశాను. థీసిస్కి అవుట్ ఆఫ్ 150-140 మార్క్స్ వచ్చినాయి. అంటే ఇన్ని కంట్రీస్ పర్మిషన్ తీసుకుని ఒక దగ్గరికి వెళ్ళిన ఎందుకు ఏం చేయాలి, ఇప్పుడు ఇవన్నీ ఏం జరిగింది? ఇప్పుడు నేనంటే శివశంకర్ గారు కూడా ఎల్ఎల్ఎం చేశారు కాబట్టి తెలుసు, చేశారు. ఎందుకంటే చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అంటారండి చంద్రిక గారు. అదే సమయంలో ఆయన అన్ని చట్టం తెలిసి కూడా, పోలీస్ అంటే ఏంటి, పోలీస్ అండ్ పబ్లిక్, పోలీస్ అండ్ వేకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, పోలీస్ అండ్ గవర్నమెంట్ ఏ విధంగా ఉండాలి అనేది మనం చెయ్యాలి. అదేవిధంగా దాన్ని అడ్డం పెట్టుకొని మనం సినిమాల్లో చూసే సింగం 1, 2, 3 కాదు, లేకపోతే నిజ జీవితంలో రియల్గా నటించాలి, అంతేగాని సినిమాలు చూసే పోలీస్ ఆఫీసర్ కాదు పాత్ర. సమర్థవంతంగా చేస్తే ఎక్కడైనా కానీ నెత్తిన పెట్టుకుంటారు. నేను కూడా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు 2000లో పిఎస్ఆర్ సీతారామాంజలి, ఇప్పుడున్న చాలా వివాదాల కేంద్ర బిందువు అయిన ఇంటెలిజెన్స్ చీఫ్ చాలా బాగా చేస్తున్నాడని చెప్పేసి ఫ్యాక్షనిస్టులు అంచివేస్తున్నారంటే పేపర్ కట్ చేసుకొని రాసుకుంటూ ఉండేవాడిని. అంటే సమర్థుల ఆఫీసర్లని కట్ చేస్తే కాలక్రమేణా ఆయన ఏం చేశాడనేది చంద్రబాబు నాయుడు గారి విషయాలు అన్ని వివాదాలు కేంద్ర బిందువు. అదేవిధంగా ఇప్పుడు సునీల్ కుమార్ గారిని కూడా ఆయన్ని స్కిన్ కాపాడటానికి ఆయనతోటి పనిచేసిన కొంతమంది ట్వీట్లు కూడా చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం కూడా వాళ్ళు విఘ్నత వదిలేయాలి. నేను ఆ ట్వీట్లు కూడా ఒక్కసారి ప్రేక్షకుల కోసం ప్రస్తావిస్తాను. జనరల్ గా ఒక ఐఏఎస్ ఐపీఎస్లు జనరల్ గా ఏదైనా ఉంటుంది అంటే వాళ్ళకి వంత పాడతారు, లేదా మమ్మల్ని ఇలా చేస్తున్నారని అంటే. కానీ ఒక సునీల్ కుమార్ మీద చర్య తీసుకుంటే ఐఏఎస్లు ఐపీఎస్లు స్వాగతిస్తున్నారు, హర్షిస్తున్నారు. మనం చూడొచ్చు, డాక్టర్ పివి రమేష్ ఫార్మర్ ఐఏఎస్, నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడే అధికారులు తీవ్రంగా ఖండించాలి. అలాగే తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళని అధికారిపై సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి రాజకీయ ప్రోత్సాహంగా కారణంగా ఆయన పదవిలో కొనసాగడం పొందేందుకు ప్రయత్నించేటువంటి వ్యక్తులందరూ కూడా దీన్ని ఖండించాలి. అలాగే మతం, కులం, ప్రాంతం ఏదైనా సరే నేరస్తుడే. ఇప్పుడు ఏదో ప్రవీణ్ కుమార్ సామాజిక వర్గం కదా అని చెప్పి సునీల్ కుమార్ ని వెనకేసుకొచ్చినంత మాత్రాన ఆల్ ఇండియా సర్వీస్ కోడ్, ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఈయన కూడా 1993 ఐపీఎస్ ఆఫీసర్. ఈ కోడ్ ఏమి ఇది కాదండి, వీళ్ళ చేతుల చట్టం ఎవరికి చుట్టం కాదు. 1968 ఏం చెప్తుందో అది ఇంప్లిమెంట్ చేయాలి. కానీ వీళ్ళు ఈ సమయంలో ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న దానికి వంతపాడి మేమేదో ఇక్కడ కులం కార్డు ఎందుకు తెస్తున్నారండి? ఇప్పుడు పివి రమేష్ గారేమో దీన్ని తప్పు, నేరస్తుడే అంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమో ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని ఏపీ రాష్ట్రాన్ని డీజీపీ అయిపోతాడేమోనని ప్రభుత్వం సస్పెండ్ చేయడానికి ఖండిస్తున్నా అన్నారు. కానీ నేరానికి సంబంధించి మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు? ప్రభుత్వం క్లియర్ గా సస్పెండ్ చేసిన క్రమంలో మీరు చెప్పినట్టు 2019 నుంచి 2024 వరకు ఈయన ట్రిప్స్ అన్ని కూడా 70 రోజులు. అంటే కొన్ని పర్మిషన్ తీసుకున్నాడు, కొన్ని పర్మిషన్ తీసుకోవాలి. అంటే వైసీపీ అధిష్టానం ఆ విధంగా ఈయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. కాబట్టి ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఈయన వైలేట్ అయినప్పుడు సస్పెండ్ చేశారు. గవర్నమెంట్ కి సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, లా అండ్ ఆర్డర్ ఇప్పటికైనా దాదాపుగా 15 మంది ఐఏఎస్ ఐపీఎస్ లూప్ లైన్లు ఉన్నారండి. ఎందుకున్నారు? ప్రభుత్వం చెప్పిందే ఇదిగా వాళ్ళు చెప్పినట్టు నడవబట్టి జత్వాని కేసు కానీ చూసాం. మన ఆఫీసర్ కొంతమంది దాంట్లో సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉంటారు, పై ఆఫీసర్ గైడ్ లైన్స్ ప్రకారం నడవాల్సింది కాబట్టి ఇరుక్కుపోయారు వాళ్ళు కూడా కేసులు బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు స్టిల్ 15 మంది ఐఏఎస్ ఐపీఎస్లు. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటనేది ఆలోచించుకోవాలా. మీరు నిజాయితీగా 60 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు 5 సంవత్సరాలు మారుతూ ఉంటాయి. కానీ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసినప్పుడే మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. ఒక బ్రేక్ తీసుకుందాం. ఇక టీడీపీ జనసేన పార్టీస్ వర్షన్ టీడీపీ నుంచి గుడిపాటి రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం.
ఒక ఐపీఎస్ మీద చర్యల్ని ఇంకొక తోటి ఐపీఎస్ లే ఆహ్వానించి హర్షించేసి వెల్కమ్ చెప్పేస్తున్నారు. అంటే వీళ్ళు చేసిన నేరాలు లేకపోతే వివాదాలు ఏ స్థాయిలో తీవ్రత ఉందో చెప్పకనే అర్థమవుతోంది. అలాగే మీ ప్రభుత్వం కూడా ఈ చర్యల ద్వారా ఏం చెప్పాలనుకుంటాం? నమస్తే చంద్రిక్ గారు, మీరు అలాగే చర్చలో పాల్గొన్న మిత్రులు శ్రీనివాస్ గారికి, శివశంకర్ గారికి, అట్లాగే ఉదయాన్నే మన ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఒక వ్యవస్థలో పనిచేసేటప్పుడు సహజంగా ఎవరైనా సరే ఆ వ్యవస్థ యొక్క గౌరవం పెరగాలి అని కోరుకుంటూ ఉంటారు. తమ ద్వారా కానీ తమ సహచరుల ద్వారా కానీ పెరగాలని కోరుకుంటారు ఎవరైనా. ఒక న్యాయవాది వృత్తిలో ఉన్నప్పుడు సహచర న్యాయవాదులు ద్వారా నేను వారు అందరూ కూడా ఆ వ్యవస్థకు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మీరు ఈ సహ జర్నలిస్టులు కూడా అలా ఉండాలి. ఈ ఐఏపీఎస్లైనా ఐఏఎస్లైనా ఇంకొకళ్ళకైనా ఎవరికైనా ఇది రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులుగా కూడా మిగతా అందరం కూడా రాజకీయ వ్యవస్థ గౌరవం తీసుకురావాలి. ఇప్పటికే గౌరవ ప్రతిష్టలు మసకబారుతా ఉన్నాయి, మంచి గౌరవం రావాలి అని కోరుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ వ్యవస్థలో ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉంటారు మీలాంటి వాళ్ళు. ఏంటంటే రాజకీయాలు దిగజారిపోతున్నాయి, రాజకీయ నాయకులు అందరూ మంచి వాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు, దొంగలు ఏదో మాట్లాడుతూ ఉంటే బాధేస్తూ ఉంటుంది ఆ వ్యవస్థలో ఉన్నవారిగా. సో సహజంగా అందుకని చెప్పి ఎవరైనా బాధ్యత కలిగినటువంటి వారు ఇప్పుడు మీరు చెప్పినట్టే మాట్లాడుతూ ఉంటారు. బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన, చట్ట విరుద్ధంగా వ్యవహరించిన, ఎవరైతే వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం పక్షపాత ధోరణితో ప్రవర్తించినా వారి మీద చర్యలు తీసుకుంటాన్ని ప్రతి ఒక్కళ్ళు హర్షిస్తారు బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి అందుకని సహజంగా సమాజంలో 95% కంటే ఎక్కువ మంది, 96-97% మంది ఏ వ్యవస్థల్లో అయినా ప్రజలు కానీ అందరూ కూడా ఉన్నతమైన భావాలతో ఉన్నతమైన ఆదర్శాలతోనే ఉంటారు. కాబట్టి సమాజం మనగలుగుతూ ఉంది. ఉన్నటువంటి 2-3 వల్ల వాస్తవంగా నష్టం జరుగుతూ ఉంటుంది. ఆ నష్టం అందరికీ కూడా ఆపాదించబడతా ఉంటుంది, ఇది వాస్తవం. కాబట్టి ఆ ఉన్నటువంటి వాళ్ళ 2-3% వల్ల మిగతా వాళ్ళందరూ ఎందుకు మాట పడాలి అనేటువంటి ధోరణిలో కొంచెం స్పందించే వాళ్ళు కొంతమంది ఉంటారు, సరే మనసులో అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను చాలాసార్లు మాట్లాడేవాడిని, ఎవరైనా సరే ఈ ఉద్యోగాలు తెచ్చుకునేటువంటి ప్రత్యేకించి బ్యూరోక్రాట్స్ ఎందుకు అలా వ్యవహరిస్తారో నాకు తెలియదు. కానీ అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, రూల్ ఆఫ్ లా ఉంటుంది. ఈ ప్రభుత్వం మీకు ఉద్యోగం ఇవ్వట్లా, మీరు కష్టపడి మీ తల్లి తండ్రి కష్టపడి చదివిస్తే మీరు కష్టపడి మీ తెలివితేటలతో చదువుకుని మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగారు, సమాజంలో గౌరవమైన స్థానానికి రాగలిగారు. మీరు దాన్ని దిగజార్చే విధంగా వ్యవహరించడం ఎంతవరకు సబ్ అనేది ఒక్క నిమిషం ఆలోచించుకుంటే, మీరు రూల్ ఆఫ్ లా ప్రకారం వెళ్తున్నామా లేదా అనేది ఒక్కసారి గమనిస్తే మీ అంతరాత్మ మీకు చెప్పుద్ది, ఇంకొకరు దాని గురించి మాట్లాడేది కాదు. ఇక ఐపీఎస్ల గురించి వచ్చేటప్పటికి చెప్పేవాడిని, ఇప్పుడు మీరు చూస్తే ఒకసారి గూగుల్కి వెళ్ళి చూస్తే మీరు ఎంతమందికి జైలు శిక్షలు పడినాయో చూడండి. అంటే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు, చట్ట విరుద్ధంగా వ్యవహరించడం వల్ల దేశవ్యాప్తంగా ఎంతమందికి 15-20 సంవత్సరాల తర్వాత కూడా కేసులు రిజిస్టర్ అయ్యి హర్యానా డీజీపీకి ఒక ఎన్కౌంటర్ కేసులో అట్లా ఇప్పుడు పంజాబ్ అనుకుంటా సబ్జెక్ట్ టు కరెక్షన్, అట్లా నేను అనేది అలా వాళ్ళకి 17 సంవత్సరాల తర్వాత 16 సంవత్సరాల తర్వాత కేసు రిజిస్టర్ అయ్యి జైలు శిక్ష పడింది ఆయనకి, సైని అనేటువంటి ఫార్మర్ డీజీపీ. అంటే ఇట్లా చాలా మంది మీరు వెరిఫై చేస్తే చాలా మంది వస్తారు. మీరు ఎక్కడికి వెళ్తారు? సరే ఇప్పుడు అనుకోకుండా ఏదో అవాంతరంగా జరిగింది, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల జరిగిందంటే సరే ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తమ యొక్క పనిచేసేటువంటి తమ ఉద్యోగుల్ని రక్షణ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి అది కొన్నిసార్లు వారు చేసేది. మీరు కావాలని వ్యక్తులని, పార్టీలని, రాజకీయ పార్టీలని మీరు చేస్తే రేపొద్దున ఏం మెసేజ్ వెళ్తుంది? మనం ఏం చెప్తా ఉన్నాం? ఘనంగా చంద్రబాబు గారు సస్పెండ్ చేశారు కదండి, ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు? మీకు యాజ్ పర్ లానే మీకు ఏది అంటే ఇప్పుడు నేను గాని వారు గాని కొన్ని విషయాలు చెప్తున్నారు. పర్మిషన్ ఒక కంట్రీకి తీసుకున్నారు, ఇంకొక కంట్రీకి వెళ్ళారు. అసలు అక్కడ ఏమేం చేశారు? ఈ కంట్రీలో అన్ని తీస్తారా? ఇప్పుడు సిస్టమ్ అప్పుడు దాని మీద ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఏంటనేది వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదండి. ఇలా ఇప్పుడు మీరు సపోజ్ మీరే చెప్పారు జార్జియాకి పర్మిషన్ తీసుకుని దుబాయ్ వెళ్ళారు లేదా యూఎస్ వెళ్ళారు అది చెప్పారు. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఈ అనుమతి తీసుకుని ఇవన్నీ కూడా ఇప్పుడు రూల్ వైలేట్ చేస్తేనే కదా సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ ఎందుకు రద్దు చేయకూడదు, ఎందుకు రద్దు చేయాలో లేదా సస్పెన్షన్ ని ఇంకా కొనసాగింపుగా తీవ్రమైన చర్యలు ఎందుకు తీసుకోవాలో ప్రభుత్వం అలాగే ఈ అధికారి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా వాటి మీద వస్తుంది, అవన్నీ చెప్పుకోవాలి. అంటే అదే కదా అసలు ఆయన మీద మోపబడినటువంటి అభియోగాలు నిజమా కాదా? నిజమైనటువంటి పక్షంలో మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది?
ఆ నిజమైనటువంటి వాటిల్లో మీరు ఏ విధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చింది, ఇవన్నీ రికార్డ్ ఎవిడెన్సెస్ కదా. సరే, ఇది ప్రధానమైనటువంటిది. అదే చెప్తా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉన్నాం, అతి పెద్దదే చిన్నప్పటి నుంచి మా స్కూల్లో మాస్టర్లు చెప్పారు, మనం ఇవాళ చెప్తా ఉన్నాం కూర్చుని 10 మందికి, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఈ దేశం, మనందరం కూడా ఈ దేశం యొక్క పెద్ద లౌకిక దేశం, అందరం కూడా ఇదిగా ఉండాలని చెప్తా, అధికారులందరూ బాధ్యతాయుతంగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలని చెప్తా, రాజ్యాంగం మీద, మనస్సాక్షి మీద, దైవం మీద ప్రమాణ స్వీకారాలు చేసే పదవులు తీసుకుంటా, దానిలో కనీసం కొంతన్నా చేయకపోతే సమాధానం ప్రజలకు చెప్పాలి కదా. ప్రజలు చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు మాట్లాడేటువంటి కొన్నిసార్లు స్పందన అది ఆవేదన నుంచి వచ్చినటువంటిది. ప్రభుత్వం మీదో లేదా పార్టీ మీదో వ్యక్తిగతంగానో వ్యతిరేకతతో వచ్చినటువంటిది కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో గానీ లేదా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తీకరించేటువంటి వారు గానీ, అంటే ఇప్పుడు ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరు రాధాకృష్ణ గారు ఆయన కొత్త పలుకులో ఒక అంశాన్ని రాశారు. మీరు ఏం చెప్తున్నారు, ఏమండి రూల్ ఆఫ్ లాకి విభిన్నంగానో లేకపోతే పూర్తిగా క్రాస్ అయ్యి ప్రవర్తించిన వాళ్ళందరూ, తప్పు చేసిన వాళ్ళందరూ శిక్షార్హులు, దాని ప్రకారం మేము వెళ్తున్నాం అంటున్నారు. కానీ ఆయన కొన్ని అంశాలు ప్రస్తావించారు రాధాకృష్ణ గారు. ఏమంటున్నారు, ప్రభుత్వం ఎలా నడపాలి, ముఖ్యమంత్రి గారు ఎలా పనిచేయాలి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే డెవలప్మెంట్ ఫండ్స్ వీటి గురించి చర్చ ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ముందు జరిగిపోవాలని చెప్పి వీళ్ళు రాసేస్తున్నారు. సో మీరు అనుకుంటున్న దానికి ఈ సోషల్ మీడియాలో ఉన్న లైన్ కి పూర్తి డిఫరెన్స్ ఉంది. అంటే రన్నింగ్, ఇప్పుడు గవర్నమెంట్ రన్నింగ్ రాజకీయంగా మాట్లాడేటప్పుడు లేదా ప్రభుత్వం యొక్క ఒక కొన్ని స్లోగన్స్, ఇప్పుడు ఉదాహరణకి 2000లో అందరికి సంపూర్ణ ఆరోగ్యం అనేది మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం, బోర్డుల మీద రాసేవాళ్ళు ప్రభుత్వం. సంపూర్ణ ఆరోగ్యం అంటే ఖచ్చితంగా అందరికి ఆరోగ్యం ఉందా ఇవాళ అందరూ, అంటే ఆ రోజుకున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ పరిష్కరించబడినవా లేవా అనేది. నూతనంగా అనారోగ్యాలు చాలా వస్తా ఉన్నాయి. అది ఆరోగ్యానికి సంబంధించింది, వ్యక్తిగత ఆరోగ్యం. సమాజానికి కొన్ని రుగ్మతలు ఉంటాయి, సమాజానికి కొన్ని రోగాలు ఉంటాయి. ఆ రోగాలను ఏ విధంగా మాపాలి అనేది, అంటే ఉదాహరణకి పేదరికం ఉంది, పేదరికాన్ని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా కొంత హింస ఉంది, హింస ప్రవృత్తిని అంటే మొత్తం సిస్టమ్ అంతా అయిపోతుంది. అంటే ఇవన్నీ ఎందుకు ఐడియాలజీకి మీ క్యాడర్ ఇలా చేయాలి అని చెప్పేదానికి ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అంటే లోకేష్ గారు కూడా రెడ్ బుక్ ప్రచారం చేయడం వల్ల ఏదో జరిగిపోతుంది ఎక్కువ ఫీల్ అయ్యారా? అది కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉదాహరణకి వాళ్ళ యొక్క భావం చూద్దాం. ఇప్పుడు ఈ సునీల్ కుమార్ గారిదే ఉంది. ఇప్పుడు సుమారు 9 నెలలు 10 నెలలు సమయం. ఈ 10 నెలల సమయాన్ని, అంటే ఇప్పుడు ఈయన వెళ్ళింది చేసింది ఇవన్నీ కూడా 2024 జూన్కు ముందే కదా, ఇవన్నీ కూడా 2019 నుంచి లెక్క. అదే అంటే నేను చెప్పేది, అంటే ఇప్పుడు ఈ 10 నెలల్లో కాదు కదా గతం. వీటన్నిటి మీద తొందరగా యాక్షన్ ఎందుకు తీసుకోవటం లేదు అనేటువంటిది వీళ్ళ భావన. ప్రభుత్వ పరంగా తీసుకునేటప్పుడు పూర్తి ఎవరి మీద అయినా సరే పూర్తి ఆధారాలతో పూర్తిగా అది లాకి ఒబే అయ్యేటట్టుగా దానికి సంబంధించి, అంటే న్యాయ వ్యవస్థ ముందు నిలబడే విధంగా చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం కానీ ఎవరైనా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు న్యాయస్థానం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ కేసులో ఏమీ లేదు, లేదంటే అనవసరంగా చేశారు, ఇదేదో కావాలని చేశారు అనేది వచ్చిందనుకోండి, అప్పుడు ప్రభుత్వం కక్ష సాధింపు అని చెప్పేది బయటకు వస్తుంది కదా. కానీ మీరు అలా అంటుంటే వాళ్ళు దుష్ట శిక్షణకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమంటున్నారు. దుష్ట శిక్షణ కూడా అదే చెప్తుంది. ఈ రెండింటి మధ్య దుష్ట శిక్షణ చేయాలన్నా కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటిది విధానంలో లేవు. అదే భావిస్తూ ఉంటాం. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనం కూడా అందరం కూడా ఏదో సందర్భంలో భావిస్తామండి. ఎలాగంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏదో ఒక అమ్మాయి ఒక పాప మీద రేపు జరిగినప్పుడు ఎన్కౌంటర్ అవగానే ఆ నిమిషానికి అందరూ ఉద్రేకంగా అలాగే జరగాలి శభాష్ అన్నారు. కానీ తర్వాత ఆలోచించేటువంటి వారు ఎవరైనా సరే ఈ దేశంలో చట్టాలు అలా నిర్దేశించట్లేదు కాబట్టి చట్టపరంగానే కసాబుని ఎందుకంటే అన్నాళ్ళు పోషించారు, వాడు అంతమందిని చంపేస్తే చాలా మంది మమ్మల్ని ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు మేము కూడా ఆవేశంగా లేదంటే అనవసరంగా చేస్తున్న ప్రభుత్వం టెక్మంటారు ఉరి తీసేసేయాలి లేదా ఎన్కౌంటర్ చేసేయాలి అనొచ్చు. అది కాదు. ఇది ఈ దేశం అది చెప్పడం లేదు. ఈ దేశంలో చట్టాలు అది చెప్పడం లేదు. ఆవేశపడటం వేరు, లేదంటే వాళ్ళ ఆలోచనలు వ్యక్తీకరించడం వేరు. కానీ వాస్తవ దృక్పథాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడా అది. అంటే మీరు అనేది ఏంటంటే రూల్ ఆఫ్ లా ప్రకారమే వెళతాం. ఇప్పుడు చెప్పడం లేదు. అధికారంలోకి రాకముందు కూడా కౌంటింగ్ కి ఎలక్షన్ కి మధ్యలో కూడా 1-2 సార్లు శివశంకర్ గారు కూడా ఉన్నట్టు గుర్తు నాకు డిబేట్ లో. అప్పుడు కూడా నేను ఇదే చెప్పాను,
మేము ఎవరైనా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు అది ఏంటంటే నేను ఒక మెప్పు కోసం మాట్లాడాలంటే రేపటికల్లా తేల్చేస్తాం అని చెప్పి కాసేపు అంటే మాట్లాడటం కోసం పనికొచ్చేటువంటి కానీ ఆచరణలో సాధ్యమైనటువంటి విషయాలను వ్యక్తీకరిస్తాను. ఆచరణలో ఏది సాధ్యమో అదే చెప్తా వచ్చాను. నేను ప్రత్యేకంగా ఒక అధికార ప్రతినిధిగా అయితే మరింత స్పష్టంగా కూడా చెప్తాను. అప్పుడు కూడా మనం ఏదో కొంచెం అప్రిషియేషన్ కోసం మాట్లాడలేదు, మాట్లాడడం కూడా. ఎందుకంటే రూల్ ఆఫ్ లా ప్రకారం రూల్ ఆఫ్ లా వైఫల్యం చెందిందని ఆ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వంలో పనిచేసిన కొంతమంది అధికారుల్ని మనం నిందిస్తా ఉన్నాం. ఈ రోజు అభియోగాలు మోపబడతా ఉన్నాయి. అదే రూల్ ఆఫ్ లాని వైలేట్ చేయమని చెప్పి 50 సంవత్సరాలు సుమారు 70 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏర్పడి 1956 అంటే ఇప్పుడు విభజిత రాష్ట్రం పక్కన పెట్టండి, 70 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓ ప్రజాస్వామ్యతంగా ఉన్నటువంటి నాయకుడు ఈ రోజు రూల్ ఆఫ్ లాని వైలేట్ చేసేయండి అంటే మీకోసం నా కోసం చేయరు. అది కానీ అలా అని ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఉంది, దుష్టులను శిక్షించాల్సిన బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరి యొక్క మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ఉంది. అదే సందర్భంలో అది న్యాయ వ్యవస్థకు లోబడి ఉంటే చూసుకోవాల్సిన బాధ్యత పరిపాలకుడుగా ఆయన మీద ఉంది. ఇది స్పష్టం. జనసేన నుంచి శివశంకర్ గారు ఉన్నారు, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ కూడా. శివశంకర్ గారు నమస్తే. మీరు బ్యూరోక్రాట్ గా చేశారు, బ్యూరోక్రసీ నుంచి వచ్చారు, కానీ అసలు ఈ జరుగుతున్న వ్యవహారంపై రెండు రకాల చర్చలు. ఒకళ్ళేమో అమ్మ బాగా అయ్యింది, తనకు అవ్వాల్సిందే అని ఒకళ్ళు, ఇంకొకళ్ళేమో అదిగో పలానా కులం కాబట్టే ఇలా చేస్తున్నారు అని ఖండనలు. అసలు తప్పు చేసిన వాళ్ళకి కులం కార్డు రావడం ఏంటండి? ఇప్పుడు పివి రమేష్ గారు తప్పు చేశారు, నేరస్తుడే, అది ఏ పొజిషన్ అయినా. అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారేమో ఖండిస్తున్నా అన్నారు. అంటే ఈ కులం కార్డు ఎందుకు వస్తుంది ఒక తప్పు జరిగినప్పుడు? గుడ్ మార్నింగ్ అమ్మా. చర్చలో పాల్గొన్న రామకృష్ణ గారికి, అనలిస్ట్ చందు శ్రీనివాసరావు గారికి, ఏవిఎన్ జ్యోతి ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ మీరు అడిగిన దాంట్లో అమ్మా, ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసరు ఫారెన్ కంట్రీ వితౌట్ పర్మిషన్ వెళ్ళడం అన్నది ఇది మామూలు నేరం కాదు. వెరీ సీరియస్ అఫెన్స్, వెరీ సీరియస్ అఫెన్స్. అయితే ఇక్కడ మీరు ఒక సునీల్ కుమార్ ఐపీఎస్ వెళ్ళాడు అన్నదే మాట్లాడుతున్నారు. నేను ప్రొసీజరల్ లా ఉంటుంది ఎప్పుడు కూడా. రూల్ ఆఫ్ లాలో ప్రొసీజరల్ లా, సబ్స్టాన్షియల్ లా అని రెండు రకాలుగా ఉంటది. ఈ ప్రొసీజరల్ లాలో ఏంటి అంటే ఫస్ట్ ఆయన లీవ్ అప్లికేషన్ పెట్టాలి. లీవ్ అప్లికేషన్ లో ఆయన ఏ కంట్రీ వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, ప్రైవేటు ఎఫ్ఐఆర్, ఫ్యామిలీ ఎఫ్ఐఆరా లేదంటే ఇంకేం ఎఫ్ఐఆరా, వెళితే ఎక్కడ ఉంటాడు, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అవుతాడు, ఇవన్నీ మెన్షన్ చేయాలి లీవ్ ఆఫ్ అప్లికేషన్. లీవ్ అప్లికేషన్ కన్సర్న్డ్ పర్సన్ దగ్గరికి వెళ్తాది. ఎవరు? డెసిగ్నేటెడ్ పర్సన్ ఉంటాడు, గ్రాంటింగ్ అథారిటీ. గ్రాంటింగ్ అథారిటీ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి ఇతని మీద ఏమైనా విజిలెన్స్ కేసులు ఉన్నాయా అని విజిలెన్స్ కమిషన్ కి పంపిస్తాడు క్లియరెన్స్ కోసం. విజిలెన్స్ కమిషన్ నోట్ రాయాలి, పర్వాలేదు ఈయనకి లీవ్ గ్రాంట్ చేయొచ్చు అని చెప్పి రాసినాక డెసిగ్నేటెడ్ పర్సన్ అప్పుడు ఈయనకి పర్మిషన్ ఇస్తాడు. పర్మిషన్ ఇచ్చినంత వరకు ఈయన వెళ్ళడం అన్నది నేరం. నంబర్ 1. ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారమ్మా, ఎన్ని విభాగాలు? లీవ్ అప్లికేషన్ ని ఎవరికి ఇవ్వాలి? కంట్రోలింగ్ ఆఫీసర్ కి. పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? డెసిగ్నేటెడ్ ఆఫీసర్ కి. విజిలెన్స్ కమిషన్ ఇతని మీద ఏమైనా చార్జెస్ కానీ ఏమైనా ఫ్రేమ్ అయి ఉన్నాయా, పెండింగ్ లో ఉన్నాయా, ఆయన ఇవ్వాలి. అంటే 3 వ్యవస్థలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. 3 వ్యవస్థలు కూడా ఫెయిల్ అయ్యాయి. మీరు ఒక ఇండివిజువల్ గా చూస్తున్నారు, నేను ఒక వ్యవస్థ ఫెయిల్యూర్ ని మీ ముందుకు తెస్తున్నాను. మీ ద్వారా ఆయనకి సహకరించిన వాళ్ళందరూ కూడా భాగం ఇందులో. ఎస్, వస్తున్నాం దానికి. ఇంత జరిగినాక అసలు కోడ్ ఆఫ్ కాండక్ట్ అని, రూల్ ఆఫ్ లా అని ఒకటి ఉంటుంది. దీనికోసం ఏమమ్మా, ఆయన హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ ఫెలో. ఒక ఐపీఎస్ ఆఫీసరు కంట్రీ దాటి వెళ్ళాడంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తుంది? లేదు, ఆ విభాగంలో ఉన్న కంట్రోలింగ్ ఆఫీసరు ఒక ఆఫీసర్ ఈరోజు ఆఫీస్కి అటెండ్ అవ్వలేదు అని అంటే తెలీదా? అంటే ఎంతమంది బాధ్యులు, ఆయన వెళ్ళిన దాంట్లో ఎంతమంది పాత్ర ఉంది. ఇన్ని వైలేట్ చేసుకొని వెళ్ళాడు అంటే
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఖచ్చితంగా వెనక బిగ్ హ్యాండ్స్, పొలిటికల్ హ్యాండ్స్ ఉండి తీరాలి. ఆ ధైర్యంతోనే ఒక రూలుని వ్యతిరేకంగా వెళ్తున్నాడు ఒక మనిషి అని అంటే అతనికి పొలిటికల్ నెక్సెస్ ఉన్నట్టే లెక్క. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్, గవర్నమెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ రెండు మిలాఖాత్ అయితే ఇలాంటి సమస్యలే వస్తాయి. నేను అనేక సందర్భాల డిబేట్ లో చెప్పాను, ఆ రోజు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ప్రెస్ 4 ఎస్టేట్ల కింద బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు విడదీశారు అని అంటే ఏ రెండు కలిసినా ప్రమాదం. ఆ ప్రమాదమే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు వెళ్ళాడు ఆయన? ముందు ఆయన వెళ్ళినందుకు ఎక్స్ప్లెనేషన్ అడగాలి గవర్నమెంట్. ఇది ఎప్పుడూ అడగవలసింది, దానికి మేనం మేషం లెక్కేయక్కర్లేదు. అక్కడికి వెళ్ళి ఏమి చేశాడన్న దాని మీద సమగ్ర విచారణ జరపాలన్నటువంటి ఏదైతే రామకృష్ణ గారు చెప్పారో దాన్ని నేను ఏకీపిస్తాను. కానీ ప్రొసీజరల్ లాని వైలేట్ చేసిన వెంటనే ఆయనకి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయాలి. ఈ సస్పెన్షన్ అనేది అప్పుడే ఇవ్వాలి. ఇట్ ఈస్ సీరియస్ అఫెన్స్. అరే నేరస్తుడికి అంత టైం ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉంది ఉన్నది కానీ ప్రొసీజరల్ వైలేషన్ ఇంకేముంది ఇంకా అందులో? ఇమీడియట్ గా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి ఆయన సస్పెండ్ చేసి పాడేయాలి. చేస్తే అదొక సంకేతం వెళ్తుంది అందరికీ కూడా. కానీ సార్ మీరు ఇంత సీరియస్ గా ఇది ఎంత పెద్ద క్రైమ్ అండ్ అఫెన్స్, దీన్ని సహకరించిన వాళ్ళు కూడా సిస్టమ్ లో కూడా బాధ్యులని చెప్తున్నప్పుడు నేను మళ్ళీ స్టిక్ ఆన్ ద పాయింట్ వెనక్కి వస్తున్నాను. కులం ఎందుకు వస్తుంది ఇక్కడికి? తప్పు కదా. కులం కార్డు ఎందుకు బయటికి తీస్తున్నారు? అమ్మా ఇక్కడ కులం ఎందుకు వస్తుందని నీకు మీకు వివరిస్తాను. ఇక్కడ ఏమైంది, మీరు చెప్పారు 2 పేర్లు చెప్పారు. ఒక ఆయనకి పర్సనల్ వైరం ఉంది. ఎవరైతే వ్యతిరేకించాడో, ఎవరైతే స్వాగతించాడో ఆయనకి సునీల్ కుమార్ కి పర్సనల్ వైరం ఉంది. ఎవరైతే మద్దతు పలికాడో ఆయనకి స్నేహం ఉంది. ఈ పర్సనల్ ఎజెండాలతో వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అతను తప్పు చేశాడో లేదా? ఇప్పుడు ఇంకోటి మీకు చెప్తున్నాను, మీరే చెప్పారు కేటగిరైజేషన్ మీద మాట్లాడాడు అని. అది కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషనే. విషయంలో ఒక సభ పెట్టి ఒంగోలులో శాసనసభ ముట్టడించండి అన్నాడు. అది కోడ్ ఆఫ్ కాండక్ట్. ఎందుకంటే ఇంటిగ్రిటీ అన్నది చూపించుకోవాలి. అన్బికమింగ్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్ గా ఎప్పుడు బిహేవ్ చేయకూడదు. గవర్నమెంట్ సర్వీస్ ఒక సర్వెంట్ ఈజ్ 24 hours గవర్నమెంట్ సర్వెంట్. కోడ్ ఆఫ్ కాండక్ట్ క్లియర్ గా చెప్తుంది. గవర్నమెంట్ పాలసీలని విమర్శించడం గాని, తన అభిప్రాయాన్ని వెల్లడి చేయడం గాని ఆ స్వేచ్ఛ ఉండదు ఎవరికి. ఎలా చేశాడు? మీరు చెప్తున్నారు బహిరంగ సభలో మాట్లాడాడని, రెచ్చగొట్టాడని. అంటే ఆయన ఏమని పెట్టారంటే, విభజనకు ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే పోరాటం చేయండి, శాసనసభను ముట్టడించండి. ఇది ఎంత సీరియస్ అఫెన్స్ అండి. అది చాలా సీరియస్ అఫెన్స్. దాని మీద చర్యలు ఇమీడియట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఆ చెట్ట కోతి వనమంతా చెరిపిందని బ్యూరోక్రసీలో ఐపీఎస్ ఇప్పటికే పోలీస్ ఆఫీసర్స్ మీద చాలా చాలా బ్యాడ్ ఇమేజ్ క్లౌట్ అవుతుంది ఇలాంటి వాళ్ళ వల్లే. ఒక హైయెస్ట్ అథారిటీ ఇలా బిహేవ్ చేస్తే కింద ఉన్న గేమ్ సంకేతం ఇస్తారు. ఈ మధ్య కాలంలోనే మీకు 2-3 days బ్యాక్ అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఒక మాట అన్నారు, 2 states లో ఒక డిఫరెన్స్ ఉంటుందండి. తెలంగాణలో కొంచెం వాళ్ళకి ఆ ప్రాంతం ఐక్యత పోరాటం అలా ఉంటుంది, ఏపీకి వచ్చేసరికి ఏంటో ఈ కులాల గోల్ ఉంటుంది అని. ఒక తప్పు చేసి చర్య తీసుకుంటే కులం కార్డు వచ్చేస్తుంది ఇక్కడ. అంటే కులం అనేది ఇప్పుడు ఆంధ్రాలో కులం ఉందనేది అది పెద్ద సబ్జెక్ట్ అమ్మా. దాని మీద నేను 2 గంటలు మాట్లాడగల కెపాసిటీ ఉంది నాకు. ఎందుకంటే నేను సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి ఈ కులాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయని అన్నది దానికి అతీతంగా ప్రభుత్వాలు నడవలేదు ఈ రాష్ట్రంలో. ఏపీపీఎస్సీలో ఒకప్పుడు ఒక కులం వాళ్ళు ఎందుకమ్మా అంతమంది సెలెక్ట్ అయ్యారు? సచ్చాయి కడువా లగ్తా హై, నిజం చేదు ఉంటది, కడవ అవుతాయి.
అందుకు ఇప్పుడు ఏదో కులం గురించి మనం మాట్లాడితే అది ఆత్మవంచనకి పరాకాష్ట. మొదటి నుంచి కూడా రాజకీయ పక్షాలు పెంచి పోషించాయి. కరెక్టే సార్. మరి మీరు ఇలా అంటున్నప్పుడు ఇలా జరుగుతోంది, కానీ మీ కూటమి ప్రభుత్వానికి సోషల్ మీడియాలో మీరు ప్రభుత్వం ఎలా నడపాలని మొత్తం మీ కేడర్, వాళ్ళ కేడర్, బీజేపీ కేడర్ చెబుతోంది. మా క్యాడర్ అని మీరు ఎలా చెప్తున్నారమ్మా? ఏమో రకరకాల పేర్లు, అసలు ఎవరి అకౌంట్ ఎవరిది, ఎవరి ముసుగులో ఎవడేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లా సోషల్ మీడియాలో. కాదమ్మా, ఇప్పుడు ఎవడో ఒకడు వాట్సాప్ లో దాంట్లో ఎంటర్ అయిపోయి ఆడి పేరు కూడా శివశంకర్ అని పెట్టుకొని ఒక కామెంట్ నేను అందుకే అదే అంటున్నాను. అది కాదు కదా. అయినా కూడా సార్ నిజం తెలిసేలోపు అబద్ధం చుట్టొచ్చేస్తుంది కదా. యాక్చువల్ గా ఏంటంటే ఈ మధ్యనే నేను విన్నాను 75 యూట్యూబ్ ఛానల్స్ ని వైసీపీ మేనేజ్ చేసింది. వాళ్ళకి ఏదో సంవత్సరంకి ఒక్కొక్కరికి 20 లక్షలు అగ్రిమెంట్ అయిందని విన్నాను. మరి ఆ 75 యూట్యూబ్ ఛానల్స్ కామ్ కొంటారా? కామ్ కొంటారు కదమ్మా. కామ్ కొనడానికి ప్రభుత్వం వచ్చాక రీసెంట్ గానా? రీసెంట్ గా నాకు వచ్చింది న్యూస్. మరి వాళ్ళందరూ కాముగా గోల్ గిల్కొని కూర్చుంటారా? అందుకు డబ్బులు ఇస్తారా? వాళ్ళు ఏదో ఇలాంటి శుక్ర విద్యలు, మాంత్రిక విద్యలు, తక్కువ టమారా విద్యలు మొదలు పెడతారు. టీడీపీ కార్యకర్తలు అని చెప్పేసి వాళ్ళ కామెంట్స్ కింద అప్లోడ్ చేస్తారు. అంతర్యుద్ధాలని చూస్తున్నారు. మీరు వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారా అని చూస్తున్నారు. ఆయన అంతర్యుద్ధం బాక చంద్ర శ్రీనివాస్ గారు, టీడీపీ వాళ్ళేమో మేము గోడ కట్టినట్టు వెళ్తాం, పద్ధతిగా వెళ్తామని వాళ్ళు అంటారు. శివశంకర్ గారి చాలా క్రిమినల్ సీరియస్ అఫెన్స్, చర్యలు వేగంగా ఉండాలంటారు. వాళ్ళేమో కులం కార్డులు తెచ్చేసుకుని రక్షణ పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటిదంతా? ఎట్లా ఇమీడియట్ గా ఏం జరగాలి? నేనైతే శివశంకర్ గారి దాంట్లో ఏకీపిస్తా, యాజ్ అ లాయర్ కాబట్టి. ఆయన లాయరే మళ్ళీ. అమ్మో సరే, నేను ఓకే. ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ యాజ్ అ లామెన్ గా వీఆర్ అందరు కూడా లామెన్, వీఆర్ నాట్ లేమెన్. కాబట్టి మనం ఏంటంటే మనం ఒక స్టెప్, ఇప్పుడు అన్లాఫుల్ ఎఫెన్స్ జరిగింది, అక్కడ యాక్టివిటీ జరిగింది. గత 2019 నుంచి 2024 వరకు 6 సార్లు విదేశీ పర్యటన చేసి ఏం చేశాడు, ఒక దేశం నుంచి ఒక దేశం వెళ్ళిందని తెలిసినప్పుడు ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చి ఈ సస్పెన్షన్ ఏందో ఈ 9 మాసాలు ఫస్ట్ పాయింట్ నేను చంద్రిక గారు మీరు అన్నారు, ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉందని అన్నా. ఎందుకన్నాను? ఊరకనే నేను అనలా. అంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరు, ఆయన సునీల్ కుమార్ గారు దైవాసముద్రం కాదు కదా. చట్టం దృష్టిలో మీరైనా నేనైనా ఒకటే. ఆయన చెప్పినట్టు అంబేద్కర్ గారు ఏం చెప్పాడు, అందరికీ ఒకే చట్టం, ఒకే రాజ్యాంగం ఉంది. కాబట్టి మనం ఏమవ్వాలంటే గొట్టిపాటి రామకృష్ణ గారు చెప్పినట్టు మరీ అంత ఇదిగా ఉండి చట్టం తన పని తను చేసుకుందని చెప్పడానికి 9 నెలలు టైం తీసుకోవాల్సిన అవసరం. 65,000 మెట్రిక్ టన్నుల బియ్యం అని చెప్పి రెయిన్ బబుల్ సివిల్ సప్లై మినిస్టర్ మనోహర్ గారు గోడౌన్స్లో ఇచ్చేస్తే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఎందుకు చర్య తీసుకోలేదో జనానికి అర్థం కావట్లా. ఎక్కడో సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నేపాల్ సరిహద్దున పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి చెప్పి చెక్ పోస్టులు దాటి అక్కడ రెడ్ శాండిల్ దొరికినాయి అంటే అదేమైందో తెలియట్లా. తర్వాత కాకినాడ పోర్టు కేంద్రంగా 45,000 కోట్ల రూపాయలు అక్రమంగా బియ్యం సరఫరా అయిందని చెప్పి చెప్తుంటే దానికి ఇంకా తెల్ల 9 నెలలు టైం కావాలంటే రామకృష్ణ గారు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంత మూర్ఖంగా 5 సంవత్సరాలు వ్యవహరించినప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా వాళ్ళ చేతులు తీసుకున్నప్పుడు కార్యకర్తలు తప్పులేదు. ఇక్కడ ఏంటంటే నేను ఏమంటానంటే కార్యకర్తలకు ఏంటంటే పాప దెబ్బలు తిన్నారు, వాళ్ళు కేసులు పెట్టించుకున్నారు, కొంతమంది హత్యలకు గురయ్యారు. ఇన్ని తెలియవా? ఇప్పుడు తలారి అనంతబాబు ఎమ్మెల్సీ దళితులు డోర్ డెలివరీ చేసిన తెలియదా? తర్వాత బాపట్లలో 14 సంవత్సరాల కుర్రాడు మా అక్కను వేధించొద్దని గడ్డి వాళ్ళు తగలబెట్టింది తెలియదా? గోయంట్ల మాధవ్ ఏం చేశాడు తెలియదా? ఇన్ని జరుగుతున్నప్పుడు నేనేమంటే రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. అటువంటిప్పుడు 9 నెలల సమయం ఎందుకు? అదే సమయంలో అంటే ఇన్ని జరుగుతున్నప్పుడు ప్రజలకు ఏమనిపిస్తుంది? 151 సీట్లు 22 మంది ఎంపీలు కూడా కాదని మిమ్మల్ని 164 సీట్లు. కానీ చంద్ర శ్రీనివాస్ గారు ఎమోషన్స్ తో ఇలా జరగాలి అని గవర్నెన్స్ చేయలేరు కదా. ఎమోషన్స్ కాదు ఇక్కడ. నేను మళ్ళా చెప్తున్నా, యాజ్ అ లామెన్ గా చెప్తున్నా, ఆయన కూడా లామెనే. చర్య తీసుకునేటప్పుడు ఇప్పటికే ఆయన తప్పు చేసినప్పుడు ఈలో సస్పెన్షన్ ఎందుకు చేయాలి? నేనేంటంటే నేను ఐఎమ్ ద ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఆల్సో. మనం దీన్ని మీరు దీనికి కేసులు రిజిస్టర్ చేసేటప్పుడు కానీ కేసుల్ని మీరు కరెక్ట్గా నిజంగా నేరస్తుల్ని శిక్షించాలనేటువంటి ఆలోచన కానీ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా అన్ని ఆధారాలతో చేయాలి. కానీ ఏదో తూతూ మంత్రంగా చేసి మీకు చూస్తూ ఉంటే కేసులు న్యాయస్థానాల్లో ఏ విధంగా వీగిపోతూ ఉంటాయి చాలా చూస్తూ ఉన్నారు. అదే పాయింట్, అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ దేశం ఇందాక మీరు అన్నారు కులం గురించి, ప్రతి ఏది చేసినా కూడా కక్ష అంటున్నారు లేదా కులం అంటున్నారని. ఏనాడో స్వామి వివేకానంద ఒకటి చెప్పారు,
విభిన్న సంస్కృతులు, కులాలు, మతాలతో ఉన్న ఈ దేశం అంతర్లీనంగా ఒక శక్తి కాపాడుతానే ఉంటుంది అని చెప్పి అదే ఈ రోజు కూడా చాలా సందర్భాల్లో చాలా మంది ఈ దేశంలో రకరకాల కుటిల ప్రయత్నాలు చేశారు. ఏ కులాల వారో మతం ఏదో రెచ్చగొట్టి లబ్ధి పొందాను కదా, సాధ్యం కాబోదు కూడా. అదే ఈ దేశ ప్రజల యొక్క గొప్పతనం ఇక్కడ ఉన్నటువంటిది. ఇక వీరు మాట్లాడేటువంటి ఇందాక నేను అంటే ఆ విషయంలో ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, శివశంకర్ గారు అన్న మాటతో నేను అనేది 9 నెలలు కాలం ఎందుకు తీసుకుంది, ఏ ఆధారాలు సేకరించడానికి తీసుకుంది అనేది అది ఖచ్చితంగా ఇప్పుడు అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం ఇంత టైం పట్టింది అనేది ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి విచారణ అధికారి గారో లేదా ఇంకొకళ్ళు దీని మీద ఎందుకు నోటీస్ ఇవ్వడానికో సస్పెండ్ చేయడానికో ఇంత టైంగా క్లియర్గా ఉన్నప్పుడు అనేది అది అర్హతంలో తప్పేం లేదు, దానికి చెప్పాల్సినటువంటి ఉంది. అదే చెప్తోంది. కానీ మిగతా అటువంటి విషయాల్లో కానీ మిగతా ఆధారాలు సేకరించే వాటిల్లో కానీ లేదా ఎవరినో కొట్టేశారు లేదంటే అనేటువంటి వాటిల్లో లేదు అట్లా ఉండదండి. అంటే చూడండి సార్, చూడండి మేడం, నేను ఇందాక చెప్పాను ఒక కసపు గురించో ఇంకోళ్ళ గురించి చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, బయట నుంచి చూసినప్పుడు ఏం నిన్నాళ్ళు పడతా మన కళ్ళ ముందే కాల్ చేసినాడని ఇంతసేపు అది పెట్టి శుభ్రంగా తిండి పెట్టి రోజు చూసి ఇంత సెక్యూరిటీ పెట్టి ఇంత ఖర్చు పెట్టాలా, ఈ దేశ ప్రజలు పొందుతో కట్టినటువంటి డబ్బుని వాడి కోసం ఖర్చు పెట్టాలనిపిస్తుంది. అది కాదు ఇక్కడ. ఇది మనం ఇప్పుడు ఇంకోటి వీళ్ళందరూ మాట్లాడి చాలా మంది కక్ష సాధింపు అనేటువంటి మాటకి ఇష్టం వచ్చినట్టు టీవీల ముందు మాట్లాడారు, ఇష్టం వచ్చినప్పుడు బెదిరింపులు మాట్లాడారు. ఎవరో వచ్చి మన ఇంటికో ఇంకోళ్ళు వచ్చి నీకు సంగతి తెలుస్తావు, నీ అంత తెలుస్తామంటే దాన్ని ఏమంటారు, వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. అది ఇప్పుడు వీళ్ళు టీవీలోనే కూర్చుని మేము ఊరినే మాట్లాడాం మేమేదో మాట్లాడలేదంటే మీరేం జోకర్లు కాదు కదా, జోక్ చేయడానికి నేను జోక్ అంటానికి జోకర్లు కాదు కదా. మీరు టీవీలో హత్య కేసు ఉంది, మొన్న చంద్రబాబు గారు టీడీఎల్పీ మీటింగ్ లేవన్నారు, ఇంటెలిజెన్స్ కూడా క్యాచ్ చేయలేదు, లేకపోతే వాళ్ళ కుట్రలు ఇలా ఉంటాయి అన్నప్పుడు నా చేతిలో కత్తి పెట్టారు. ఈ రోజు వరకు మీరు వాళ్ళ మీద చర్యలు రాసిన వాళ్ళ మీద నోటీసులు వచ్చి అలాంటివి లేవు కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అసలు ప్రభుత్వం కాదు చంద్ర గారు. అసలు మీరు అందరికీ ఒక్క నిమిషం 1 minute అంటే మీ టైం తీసుకోను. ప్రభుత్వం ఏర్పడింది కేవలం నేరం చేసిన వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికే కాదు, వాళ్ళ యొక్క శాతం 1% కూడా ఉండదు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో 99% మించినటువంటి ప్రజల యొక్క సంరక్షణ కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, ఆర్థికంగా కానీ ఇతరత్ర వ్యవస్థలు కానీ వాటిని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరు చెప్పింది నిజమే. ఆ 1% లోపు ఉన్నటువంటి 0.1% 1% లోపు ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడు శిక్షిస్తారనే అనే ఎమోషన్ ముందు 99 సంధిని ఎలా కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మంచి పని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇప్పుడు 99 మంది ఆకలితో పెట్టి ఒకళ్ళు కడుపు నింపడం కోసం 99 మందిని ఆకలితో పెట్టలేము. మా ముందున్న ప్రధాన లక్ష్యం. దీనిలో ఏమి మార్పు లేదు. అదే వాళ్ళు తప్పించుకున్న రోజు మీరు మాట్లాడండి. ఈ 5 మేమనేది నేరం చేసిన వాళ్ళు తప్పించుకున్న రోజు ఇదే శ్రీనివాస్ గారిని కూర్చోబెట్టి ఇదిగోనండి మీకు ఇంత సమయం ఇస్తే ఎందుకని మేము అనేది మా ప్రాధాన్యతలు కూడా ఉంటాయి, పరిపాలించాలి కదా, పాలన జరుగుతాం. ఇప్పుడు ఆయన చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారు, మనోహర్ గారు ఏదో అన్నారు అని చెప్పని వాటన్నిటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు శివశంకర్ గారు అమ్మ ఇప్పుడు ఏమవుతుందంటే ఇల్లు అలగ్గానే పండగ అవదమ్మా. ఓకే, ఇప్పుడు ఆవేశం ఉంటది, ఎందుకంటే గతంలో అరాచకాలు జరిగిపోయాయి, విపరీతమైన అరాచక ప్రభుత్వం. ఈ రోజు ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ సక్సెస్ ఏంటి అని అంటే అమ్మయ్య ప్రశాంతంగా ఉన్నామన్న. ఈ ప్రశాంతత ఎట్లా వచ్చింది అని అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో తీసుకురావడం వల్ల, మనం ఒక పోలీస్ వ్యవస్థకి సరైనటువంటి మెసేజ్ ఇవ్వడం వల్ల ఇది వచ్చింది. ఒక అభివృద్ధి సంక్షేమంలో లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందమ్మా. శాంతి భద్రతలు విఘాతం కలిగేటప్పుడు చాలా చెప్తారా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒకలాగా ఉన్నాయి, మీరు చేసే పనులు ఇంకోలాగా ఉన్నాయి. కేడర్ కి ఒకటే అండి, చట్టంలో ఇప్పుడు చేసిన తప్పుని ఎవరు కప్పిపుచ్చుకోలేరు, చేసిన దానికి మూల్యం చెల్లించక తప్పదు. ఇప్పుడు ఏమిటి అని అంటే ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ లో ఉంది గవర్నమెంట్, క్లీనింగ్. ఎందుకంటే కచ్చిట చేసేసారు, సో దాన్ని క్లీన్ చేస్తున్నాం అమ్మా. మా టైం పడుతుంది, దయచేసి కేడర్ కూడా అర్థం చేసుకోవాలి. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను, జనసేన తెలుగుదేశం మా కూటమి అదే పార్టీల కేడర్కి మేము తెలియజేస్తున్నాము, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి.
ఇప్పుడు శుద్ధి కార్యక్రమంలో ఉన్నది. ప్రభుత్వ విభాగాలన్నీ శుద్ధి చేసేసరికి చాలా టైం పట్టింది. Okay. అందువల్ల ఈ ఆలస్యం అయింది తప్ప Right. ఎవరి మీద ప్రేమతో గాని ఎవరిని రక్షించాలని గాని కూటమి ప్రభుత్వంకి లేదు. థ్యాంక్ యూ శివశంకర్ గారు, గుట్పట్ రామకృష్ణ గారు, చంద్ర శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి.